నాకు చదువు చెప్పిన, జ్ఞానాన్ని ఇచ్చిన, నేను ఈ పొజిషన్లో నిలబడి మీ ముందు మాట్లాడటానికి కారణమైనటువంటి మా టీచర్ గారు అయినటువంటి శ్రీమతి కొల్లి భారతీదేవి గారికి పాదాభివందనాలు, శతసహస్ర వందనాలు. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. మరి అమ్మ ఈరోజు రాలేని పరిస్థితుల్లో అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతుండటంతో నేను మేడంని ఒకటే అడిగాను, అమ్మ ప్లేస్లో మీరు రావాలి అంటే మేడంకి హెల్త్ అంతగా పర్మిట్ చేయకపోయినా అన్నయ్య గారితో ఈ రోజున ఈ వేదిక మీదకి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. ముందుగా మేడం గారికి ఎన్ని వందనాలు చెప్పుకున్నా నేను తక్కువే అవుతుంది. అది థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీ అందరితో నా 32 ఏళ్ల ప్రస్థానాన్ని బ్రీఫ్గా అటు వ్యక్తిగత జీవితము, ఉద్యోగ జీవితము, ముఖ్యమైన అంశాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. భోజనాల దగ్గర జరిగే గొడవకు మీరు చెప్పేది వినిపించదండి, ముందు మీరు మాట్లాడండి అని మా టెక్ గురు అంటే టెక్ ఉన్నట్లు కాదండి, అయినా టెక్నాలజీకి సంబంధించి మా స్కూల్లో మా టెక్ గురు గారు సజెస్ట్ చేసేటప్పటికి నేను తీసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న ప్రధానోపాధ్యాయులు, ముందుగా నా మొట్టమొదటి ప్రధానోపాధ్యాయులు అయినటువంటి జాస్తి వెంకట దుర్గా ప్రసాద్ గారు, అట్లాగే సురేష్ గారు, తర్వాత హెచ్ఎంస్, వాళ్ళంతా లెజెండ్స్ అండి, లెజెండరీ హెచ్ఎంస్. తర్వాత ఇప్పుడున్న ఆవిడ శివగామి, ఈవిడ సూపర్ లెజెండరీ. మరి ఈ హెచ్ఎం, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు సుమలత గారు. సుమలత గారి గురించి చెప్పాలంటే ఈవిడ నా ప్రతి ట్రైనింగ్లోనూ, నా ప్రతి క్రైమ్లోనూ ఆవిడ నా పార్ట్నర్. ఎందుకంటే వెనక బెంచ్లో కూర్చొని అందరినీ కామెంట్ చేసుకునే వాళ్ళం మేము. ఎప్పుడైతే ఆవిడ హెచ్ఎం అయినప్పటి నుంచి మానేసింది అవన్నీ చేయడం. అందుకని ఆవిడ మరి స్టేజ్ మీద ఎక్కించేటప్పుడు ఇప్పుడు వాడిని వారి పెద్ద మనుషులా కూర్చుంది, కానీ ఆవిడ యాక్చువల్గా నా కొన్ని క్రైమ్స్లో ఆవిడ పార్ట్నర్. నాకు అయినా ఎక్కించాను ఆవిడని పైకి స్టేజ్ మీదకి. థ్యాంక్ యూ సుమలత, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టుడే. అంటే మేము చేసే కామెంట్లు ఎలా ఉంటాయో మీకు తెలియదు, ఎందుకంటే నేను ఆయన మీదే చెప్తున్నాను. ఫస్ట్ నిన్న మనం 31st మా అపార్ట్మెంట్లో పాట పాడటానికి వచ్చారండి. రాజమౌళి గారు లాగా వచ్చారు, తెల్లగడ్డం, తెల్ల చుట్టూ. ఇవాళ సపన్ బాబు లాగా వచ్చారు. మరి ఇలాంటి కామెంట్స్ తప్ప ఎవరిని పరుషంగా ఉండవండి. కామెంట్స్ అనుకుంటే నన్ను చూసి దూరంగా పారిపోతారు వాళ్ళు. ఇది కేవలము ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా మనం చక్కగా గుర్తు పెట్టుకునే విధంగానే మేము చేసేవాళ్ళం. పాటలు కట్టేవాళ్ళం, ప్యారడీలు కట్టేవాళ్ళం, చాలా చేసాము. సరే, ఇట్లా ముందున్నటువంటి ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నారు. నా వ్యక్తిగత జీవితానికి వచ్చినట్లయితే, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నేను మోసే నీ తల్లి కనక గర్భమున అన్నట్లుగా మా మదర్ నా ఫస్ట్ రోల్ మోడల్. ఆవిడ గురించి ఎంత చెప్పినా, ఈ 3 గంటలు 4 గంటల సేపు ఎంత చెప్పినా కూడా తక్కువే. అంటే ప్రతి వ్యక్తికి తల్లి అటువంటిదే. కానీ ఈ టైంలో నేను స్టేజ్ మీద ఉన్నా కాబట్టి అమ్మ గురించి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మా అమ్మగారు SSLC వరకే చదువుకున్నారు. ఆవిడ నాలెడ్జ్ ఎలా ఉంటుంది అంటే, ఈమె భారతీ టీచర్ గారు, మా ఇంగ్లీష్ టీచర్, ఒకరోజు ఏదో గ్రామర్ ఇచ్చి రాసుకురమ్మన్నారు. క్లాస్లో మేము 50 మంది ఉంటే నాది మా చెల్లి ఇద్దరిది కరెక్ట్ అయింది, మిగిలిన అందరిది తప్పే. ఇప్పుడు పిలిచి సీరియస్గా, నేను నిజం చెప్పు, నువ్వే రాసావా, నీకు ఎవరైనా చెప్పారా అని అడిగారు. మా అమ్మ చెప్పింది ఏంటంటే, మేము ఏమన్నా కాలేజీలో పనిచేస్తున్నారా, లెక్చరరా అని అడిగారు. ఆవిడ కాదండి SSLC అంటే ఆవిడ ఎంతో ముచ్చటగా నాకు మా అమ్మగారికి ఇద్దరు కూడా చప్పట్లు కొట్టించారు ఆ రోజున. ఎందుకంటే నాకు ఆ గ్రామర్ పాయింట్ చెప్పింది అమ్మాయి. ఆ రోజున SSLC చదువుకున్న ఆవిడ నాలెడ్జ్ చాలా ఉండేది. ఈరోజు మరి MAలు MSCలు చదువుకున్న మనం చిన్న లెటర్ కూడా రాయలేకపోతున్నాం. అంత గొప్ప నాలెడ్జ్ విద్వత్తు ఉన్న మా అమ్మ చాలా అందగత్తే, చాలా బాగుంటారు. మా అమ్మని చూడటం కోసం ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చేవాళ్ళు. మేమగారిని ఒకసారి చూసి వెళ్తామని చెప్పి. మరి చక్కటి చిరునవ్వు, కష్టపడి పనిచేయటము, ప్రేమగా పెట్టడము, పంచడము తనకున్నది. ఎవరిని పర్లేదు మాట అనకపోవడము, ఇలాంటి ఏ క్వాలిటీ నాలో ఉన్నా ఆవిడ నుంచి వచ్చిందే నాకు. అంత గొప్పగా నేను ఆవిడ ఉన్న మంచి లక్షణాలని నాకు ఖచ్చితంగా అప్పటికి పూచుకున్నాను. అట్లాగే మా ఫాదర్ ఆర్థిక డిసిప్లైను, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి పంపించాలనే కాన్సెప్టు, మన చేతిలో ఉన్నది ఏదైనా సరే ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తేనే మంచి మనకు కలుగుతుందని చెప్పడం. ప్రతిరోజు ఆయన శివ పూజ చేయిందే బయటికి రాకపోవడం, ఇంట్లో వేదం చదివించడము, ఇవన్నీ చేసేవారు. ఆయన చేసిన పూజల ఫలితంగానే మేము పిల్లలం 5గురము ఈ రోజున మా బిడ్డలతో చాలా సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతున్నామని నమ్ముతున్నాను. అందుకని ముందుగా నా మొదటి వందనము నా తల్లిదండ్రికి. తర్వాత మేము 5గురం పిల్లలము. అన్నయ్య ఆయన జంతు ప్రేమికుడు. ఆయన మామూలుగా నిక్నేమో ప్రసాద్ గారు అంటారు, కానీ ధర్మరాజు అని పిలుస్తారు. అడగని వాళ్ళది పాపం
డబ్బులు ఇస్తారు, జంతువుల్ని ఎంతో ప్రేమగా చూస్తారు. ఇలా చెప్తున్నా కదా అని బయటికి వెళ్ళగానే ఏమంటే 1,00,000 ఇవ్వండి అని మాత్రం అడగండి ఆయన, ఎందుకంటే మళ్ళీ అడగరు తిరిగి ఆయన. అంత మంచి మనిషి, చాలా సాధుజీవి, చక్కగా మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమగా, చెల్లెళ్ళకి ఎప్పుడు ఏ కష్టం నొప్పి తెలియకుండా చూసుకున్న మనిషి. ఆయనకి తగ్గ భార్య వచ్చింది. ఆయన 2 కుక్కలకు అన్నం పెడితే ఆవిడ 20 కుక్కలకు అన్నం పెడుతుంది. ఆమె కూడా ఆ కుక్కలకు అన్నం పెట్టడంతో పాటుగా ఆడబిడ్డలను కూడా సొంత చెల్లెళ్ళలాగా, అక్క చెల్లెళ్ళ కుటుంబం లాగా చూసుకున్నాము. ఇంతవరకు ఎప్పుడు ఏ పరపచ్చాలు రాలేదు. వాళ్ళ పిల్లని ఒళ్ళో వేసుకుని పాట పాడుతుంటే చిన్నప్పుడు అమ్మఒడి పువ్వులే మెత్తనమ్మ పాడాలి కదా, అత్తవడి పువ్వులే మెత్తనమ్మ, అమ్మఒడి రాయి వలే గట్టిగమ్మ అని పాడితే నవ్వుకుని నన్ను ప్రేమగా హత్తుకునే సహృదయం ఉన్న మనిషి. ఈ రోజున ఒకటి మనం మాట్లాడితే వెనకాల ఏదో ఒకటి అనేసి తాగాదాలు పెట్టుకునే మనుషులు ఉన్నారు ఈ రోజున. కానీ మా వదిన నిజంగా అమ్మా నాన్నగారి ప్లేస్లో తిరిగి ఆ ఇంటికి ఆ కళనే తీసుకొచ్చింది. అలా కంటిన్యూ అవుతుంది ఆ లెగసీ. తర్వాత మా సిస్టర్ అండి, పేరు మాలతి. మరి ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి మా బావగారు కాదు, అన్నతో సమానంగా మమ్మల్ని అందరినీ చిన్నప్పటి నుంచి ప్రేమగా చూశారు. ఆయన ఇంట్లో మనిషిలానే ఒక బ్రదర్లా ఉంటారు తప్ప ఆయన బావగారు కనిపించరు. అక్క కూడా అంతే, ఆవిడ చేతికి ఎముక లేకుండా అన్నపూర్ణ ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులందరినీ కూడా చాలా చాలా ప్రేమగా అన్నీ చేసి పెడుతూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చాలు మీకు. నాకున్న వైశ్యాసు బ్రాహ్మణ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి చికెన్ మటన్ తినేవాళ్ళు. ఈ విషయం ఎవరికి చెప్పకండి. నెక్స్ట్ నా తర్వాత ఉన్న అమ్మాయి ఇక్కడ విషెస్ చెప్పింది. తను వైజాగ్లో ఇప్పుడు చాలా చాలా మంచి పొజిషన్కి వచ్చింది, హార్డ్ వర్కరు. 10th వరకు ఆ అమ్మాయి నేను ఒకేలాగా చదువుకున్నాం. 10th క్లాస్ వరకు నేను కొంచెం ఇప్పుడు కామెంట్లు చేస్తున్నాం అది ఇది చెప్పారుగా, కొంచెం అల్లరి చేసేదాన్ని మేడం క్లాస్లో తప్ప. అయితే ఆ అమ్మాయి బాగా స్టూడియస్గా చదివేది, బాగా చదివేది, చాలా బాగా చదివేది. ఇంటర్మీడియట్లో చేరాలి, రికార్డ్స్కి 80 రూపాయలు డబ్బులు కట్టమన్నారు మమ్మల్ని. మా ఫాదర్ డాక్టర్ అండి. ఆ 80 రూపాయలు డబ్బులు కట్టడానికి అమ్మ దగ్గర ఆ రోజు ఎందుకో లేవు, నాన్నగారు లేరు ఇంట్లో. ఏం చేయాలి ఇవాళ, మరి ఇవాళ డబ్బులు కట్టమన్నారు కదా అనుకున్నాము. స్కూల్కి వెళ్ళాం. స్కూల్లో అప్పుడు మా సోషల్ టీచర్ గారు, పేరు గుర్తులేదు ఆయన పేరేదో, ఆయన ఎవరైతే సోషల్ క్లాస్ ఫస్ట్ వస్తారో వాడికి 100 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఈమె సోషల్ క్లాస్ ఫస్ట్ వచ్చి 100 రూపాయలు తీసుకుని ఆ 100 రూపాయలు మేము ఇద్దరు వెళ్ళి రికార్డ్స్ కట్టాం, చెరొక 40 రూపాయలు. ఆవిడకి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. తర్వాత తను చాలా చాలా బాగా చదువుకుంది, ఎగ్జామ్స్ రాసింది, గ్రూప్ 2 మంచి ఆఫీసర్ అయింది. ఈ రోజున వాళ్ళిద్దరు పిల్లలు కూడా, ఒకడు IIT, ఒకడు మరి బిట్స్ పిలానీలో మంచి క్యాంపస్లో ఒకటి కస్టమ్స్ ఆఫీసర్ అయ్యాడు. మంచిగా పిల్లల్ని డెవలప్ చేసుకుంది ఆవిడ. తను బాగా స్టూడియస్గా ఉండేది, నేను కొంచెం అల్లరి చేసేదాన్ని క్లాస్లో. ఆ విషయాలన్నీ నాన్నగారికి చెప్తానని ఎప్పుడు బెదిరిస్తుండేది ఆవిడ నన్ను. నువ్వు ఇవాళ రిక్షాలో రాలేదు, ఇవాళ అట్లా రాలేదు, ఇట్లా రాలేదు. ఎనీవే ఇద్దరం డిగ్రీ పూర్తి చేశాము, నేను MScకి వెళ్ళిపోయాను. మరి తర్వాత లాస్ట్ అమ్మాయి కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ. విజయవాడకి ఎట్లా అయితే రక్షణగా ఉంటాయో మా చెల్లెలు దుర్గాదేవి. మా కుటుంబానికి అంతటికి, మా పిల్లలు 9 మందిని, ఇద్దరే ఇక్కడ ఉన్నారు, మిగిలిన 7 మందిని అమెరికా పంపిస్తే వాళ్ళందరినీ కంటికి రెప్పలా చూస్తూ తన ఇంటి దగ్గర పెట్టుకుని వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేదాకా, ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కావాల్సిన ప్రతి అక్కర, సీమంతం అవ్వచ్చు, లేదంటే ఎంగేజ్మెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే తన బిడ్డగా అందరికీ జరిపింది. అమ్మాయి ఈ రోజున యాక్చువల్గా US ఉంది, కానీ తను కూడా మా కుటుంబానికి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హర్. అమ్మాయి మంచి డాక్టర్, నెఫ్రాలజిస్ట్ అయింది, చాలా చాలా మందికి సేవలు అందిస్తుంటుంది, చాలా చాలా తెలివిగల అమ్మాయి. ఒకరోజు మేము ఇద్దరం చదువుకుందామని డాబా మీదకి వెళ్ళాం. వెళ్ళినప్పుడు మరి నేను చదువుకుంటూ లైనింగ్ నేను తలా బుక్, కెమిస్ట్రీ బుక్ పట్టుకున్నావిడ, నేను చిన్న బుక్ పట్టుకున్నాను. నేను చదువుతూనే ఉన్నాను MSc బుక్ ఏదో, ఆవిడ అయిపోయింది పదాంది. నాకు నమ్మకం కుదరదు, ఏంటి 20 నిమిషాలే కదా మనం వచ్చి బుక్లో అంటే చూడు అడుగాను. ఆ బుక్లో అక్కడక్కడ మధ్యలో ఆ లెనింజర్ బయోకెమిస్ట్రీ ఇంతలా ఉంటుంది, బయోకెమిస్ట్రీ చదువుకున్నాడు ఎవరినైతే తెలుస్తుంది. ఆ బుక్లో తీసి అడిగితే నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసిన అమ్మాయి. అప్పుడు తెలిసింది నాకు అమ్మాయి ఏకసంధాగ్రాహి అని చెప్పి. అందుకనే అమ్మాయి మెడికల్ ర్యాంకర్, తర్వాత అన్ని విధాలు అట్లా పైకి వచ్చిందనే విషయం నాకు ఆ రోజు అర్థమైంది. ఎనీవే ఆ అమ్మాయి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హర్. అమ్మాయి ఇంత చిన్న చెల్లెలు, ఆ మధ్య గారు IIT కంప్యూటర్స్, ఆయన కూడా చాలా మంచి పొజిషన్లో, వాళ్ళకి 2 పిల్లలు, పెద్ద అమ్మాయి కూడా డాక్టర్ చదువుకుంటుంది. ఇలాంటి పొదరిల్లు మాది. ఈ పొదరింట్లో మరి నేను మ్యారేజ్ చేసుకునేంతకు వచ్చిన తర్వాత మరి మా హస్బెండ్ గురించి అపార్ట్మెంట్లో మీ అందరికీ తెలుసు. అంటే ఏంటో అనుకోబాగానే ఆయన ఎంత సౌమ్యుడో అందరికీ తెలుసు. మరి సాధారణంగా ఆడవాళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ భర్త పెళ్లి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లాగా ఎక్స్పైర్ అయిపోతే తిరిగి రెన్యూ చేయించుకోవాలంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ చేయించుకుంటారు. మీరు మళ్ళీ రెన్యూలు
చేయించరంట, ఎవరు చేయించరాడు. కొంతమంది ఉన్నారు ఆ పద్మజ లాంటి వాళ్ళు ఎవరు కొద్దిమంది చేయిస్తారు, ఎందుకంటే ఆయనకన్నీ ఆవిడ ఆయన చేస్తుంటాడు కాబట్టి. కానీ నేనైతే 7 జన్మలకి రెన్యూ చేసుకుంటా ఆయన్ని. 7 జన్మలకి రెన్యూ చేస్తా ఆయనే. ఎందుకంటే నన్ను బీఈడీ చేయించారు. అంటే ఎందుకంటే చెప్తున్నానంటేనండి, భర్త మంచితనం భార్య అనారోగ్యంలోను, భర్త మంచితనం భర్త పేదరికంలోను, పిల్లల మంచితనం తల్లిదండ్రులు వృద్ధాప్యంలోను, ఫ్రెండ్స్ మంచితనము ఫ్రెండ్ కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుందంట. నాకు ఈ కాలు ఇరిగినప్పుడు కానీ ఏదైనా సరే, అసలు ఇరగక్కర్లేదు ఏమైనా, ఏ టైంలో అయినా సరే ప్రతి విషయంలో నాకు అండగా ఉంటూ ప్రతి సందర్భంలోనూ నన్ను వెన్నంటి ప్రోత్సహించబట్టే ఈరోజు కార్ డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళగలుగుతున్నాను, ఏ వేదిక మీద నుంచి మాట్లాడగలుగుతున్నాను. నేను ఈ ఉద్యోగం చేయడానికి కారణం ఖచ్చితంగా ముమ్మాటికి మా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్లోకి రావడానికి కారణం. బిఎడ్ చేయించి తర్వాత జాబ్ నువ్వు ఇట్లా ఉండకూడదు, ఇలా చేయాలని నన్ను ఇచ్చేస్తూ ఆయన ఎంతో ప్రోత్సహించారు నన్ను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టేజ్ మీద అంటే నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది కూడా నాగ చైతన్య థ్యాంక్ యూ చెప్తూ తనకు కావాల్సినందుకు ప్రయాణం చేస్తుంటాడు. నాకు అలాంటి ఉద్దేశంతోనే ఈ స్టేజ్ మీద ఈ కార్యక్రమాన్ని పెట్టింది మేము. అట్లాగే ఉన్న మా బాబు సంగతి, బాబు మరి నేను ఖచ్చితంగా ఎన్నో మంచి పూజలే నవ్వులే చేసుంటాను. 2 బంపర్ ఆఫర్ బొనాంజాలు ఇచ్చాడు భగవంతుడు నాకు. ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ నైస్ హస్బెండ్ అండ్ ఎ సన్. ఖచ్చితంగా నాకు ఎప్పుడు కూడా ఆ విషయంలో దేవుడికి రుణపడి ఉంటాను. నేను నా అత్తింటి వారు కానీ మా అత్తగారు నేను బాగా చదువుకున్నదానని చెప్పి నన్ను గౌరవంగా చూసేవారు. బాగా మా కోడలు బాగా చదువుకుంది అని 10 మందికి చెప్పుకునేవారు ఆవిడ. మరి ఆ రోజుల్లో నేను 88, 89లో బండి డ్రైవ్ చేస్తుంటే వాళ్ళ అబ్బాయిని వెనకాల కూర్చోబెట్టుకుని నడుపుతుంటే మామూలు అత్తగారు అయితే ఏ పిచ్చగా ఉందా, కోడలు నడుపుతుంటే వెనక కూర్చోబెట్టి నువ్వు ముందు నడుపు ఆయన కూర్చుంటుందంట. ఆమె గారు 10 మందిని పిలిచి నేను ఇంటి ముందు నుంచి చెప్పంటే చూడండి మా కోడలు నడుపుతూ ఉంది బండి, మా అబ్బాయి వెనక కూర్చున్నాడు అని చెప్పిన గొప్ప మనిషి ఆవిడ. అంత ఫార్వర్డ్నెస్ ఉన్న వ్యక్తి ఆవిడ. అట్లాగే సేమ్ మా మామగారు కూడా. మా మామగారు నాకు ఆయన్ని బండి మీద ఎక్కించుకుని వెళ్ళి చుట్టలు కొనిపెట్టి తీసుకొస్తుంటే ఆ చుట్టల షాప్ ఓనర్ అడిగాడు, అమ్మ మీరు మీ నాన్నగారు పడిపోతారు బండి మీద సరిగ్గా కూర్చోమని. మా నాన్నగారు కాదండి మా మామగారు. అబ్బా నాకు కూడా నీలాంటి కోడలు ఉంటే బాగుంటుంది, చుట్టలు కొనిపెడతాను నేను ఎందుకంటే ఎవరైనా లేకుండా పెడతారు అని చెప్పడం జరిగింది. అట్లాగే మరిది బావగారు కూడా, మా బావగారు కూడా చదువుకున్న అమ్మాయి మా మరదలు అని చెప్పి ఎంతో గౌరవంగా చూశారు. అట్లాగే మా ఆడపడుచులు ఇద్దరు కూడా అంతే ప్రేమగా చూస్తూ పుట్టినింటా మెట్టినింటా చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా సంతోషకరమైన జీవితమే గడిపాను. అన్నిటినీ మించి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి నా జీవితంలో చెప్పబోతా ఉన్నాను ఇప్పుడు. మనస్సులో నుంచి వచ్చిన మాటలు. ప్రతి మనిషికి ఒక కృష్ణుడు కావాలండి, ప్రతి మనిషికి ఒక కృష్ణుడు కావాలి. భగవద్గీత అంటే చాలా ఇష్టం నాకు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కృష్ణుడు ఉండాలి. ఎందుకు? మనం ఆపదలో ఉన్నప్పుడు అన్నా అని గొంతెత్తి పిలిస్తే నేనున్నానని చేయనిచ్చే వ్యక్తి కృష్ణయ్య కావాలి. అలాంటి కృష్ణుడు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉండాలి. మనం కుచేరుడు లాంటి పరిస్థితిలో ఉంటే కొంగు బంగారమై నిలిచేటువంటి ఒక కృష్ణుడు కావాలి మనకి. కుచేలుడిలాగా మనం ఉంటే మన కొంగు బంగారమై మనకు అండగా నిలిచే ఒక కృష్ణుడు కావాలి. కష్టాల కడలిలో సమస్యల సుడిగుండంలో మనం కొట్టు మిట్టాడుతుంటే నీకెందుకు నేనున్నాను, నేను చెయ్యలిస్తాను అని మన వెన్నంటి మనకి కవచమై కాపాడే కృష్ణుడు ఒక ఆయన కావాలి. బాధలు, అవమానాలు, కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాల్లో మనం మరణమే శరణం అనుకున్న టైం ఉంటుంది ఒక్కొక్కసారి, ప్రతి వ్యక్తి జీవితంలో వస్తుంది. అలాంటి మూమెంట్లో నేనున్నాను, నువ్వు పోరాడు అని నా చెవిలో గీతోపదేశం చేసిన వ్యక్తి మా కృష్ణుడు. మా కుటుంబానికి కృష్ణయ్య అయిన ఈ సందర్భంగా ఈయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మాకు ఫ్యామిలీకి సంబంధించి ఏ సమస్య, ఆనందం, సంతోషం ఉన్నా సరే ఈ భార్యాభర్తలు ఇద్దరు రావాల్సిందే, వీళ్ళు ఉండాల్సిందే మా కుటుంబంలో. అందరి ఎప్పుడు ఏం జరిగినా సరే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మై బ్రదర్. ప్రతి రాఖీ పండగకి రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు అలాంటి కృష్ణుడు ఆయన మా కుటుంబంలో. రాఖీ పండగ రోజున ఆయనకి రాఖీ కట్టడం అనేది నాకు ఒక పెద్ద పండగ. అక్క నేను అందరం వెళ్ళి కడతాము. దీనికి అంతటికీ కారణం ఇప్పుడు దాన్ని పిలిస్తే ఊరుకోదు, దాన్ని పిలవద్దని ఎక్కడో వెళ్ళిపోయి ఉంటాం ఆమె.
మరి ఫ్రెండ్స్ అనేవాళ్ళు కుటుంబము బంధం అనేది ఎలా అయినా ఉంటుంది. ఫ్రెండ్స్ అనేది మనం చేసుకుందే. నేను అడగకుండా దేవుడు నాకు ఇచ్చిన వరం, నేను కోరుకోకుండా నాకు దక్కిన అదృష్టం ఎవరంటే వెళ్ళిపోతున్నాయండి, అది అక్కడ లేదనుకోండి ఉషా. మరి దానితో నా స్నేహం గురించి ఎన్ని చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. నా అవసరం ఏమిటో అమ్మకి తెలుసు, అక్క చెల్లెలకి తెలుసు, వీళ్ళందరికంటే మిన్నగా దానికి తెలుసు. పిల్లవాడి పెళ్ళప్పుడు నేను తిరుగుతూ ఉన్నాను, విపరీతంగా తిరుగుతున్నా. ఏమి కొనాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అన్నీ తను సహాయం చేస్తుంది, మొత్తం తీసుకొచ్చాం ఇంటికి. ఆ రోజు ఎందుకు అది నా కాళ్ళ చెప్పులు చూసింది. చెప్పులు చూసి నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆ డ్రైవర్తో 2 రకాల చెప్పులు పంపిస్తుంది పైకి. ఆ చెప్పులు ముందు పెట్టుకుని నా కళ్ళు కన్నీటి సముద్రాలు అయిపోయినాయి. నా చిన్న చిన్న ఈవెంట్స్, చిన్న చిన్న సంఘటనలు అనేవి మనిషికి ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అలా కొంతమందిని మిస్ అయ్యి ఉండొచ్చు నా ఫ్యామిలీ లైఫ్లో. ఇక్కడ చదువుకు వచ్చేటప్పటికి నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఇద్దరే. మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి మా సైన్స్ టీచర్ భారతీదేవి గారు. అవంటే చాలా చాలా ఇష్టం నాకు. మొన్న మీటింగ్లో ఎవరో మనం ఏదో అవుతామని అనుకుంటాము, ఇలా ఈ ఉద్యోగంలోకి వచ్చాం మనం అని చెప్పి అన్నారు. కాదండి, నేను ఆమె మూలాంచి ఈ జాబ్లోకి వచ్చాను. నేను నా సైన్స్ టీచరు ఎంత చక్కగా టీచ్ చేసేవారంటే, ఆమెలాగా సైన్స్ టీచర్ అవ్వాలి నేను, ఆవిడంతా బాగా పాఠం చెప్పాలి అని నేను అనుకున్నాను. అలాగే అయ్యాను. ఆవిడ వెళ్తుంటే ఆ చీర ఒకసారి ముట్టుకుని చూస్తే బాగుండు అని ఫీల్ అయ్యేదాన్ని. మరి ప్రతి రోజు క్లాస్లో పాఠం చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆమెని గుర్తు చేసుకుంటాను నేను. అలా పాఠం చెప్పగలుగుతున్నానా లేదా, నేను న్యాయం చేస్తున్నానా లేదా గుర్తు చేసుకుంటాను నేను. అట్లాగే డిగ్రీకి వచ్చేటప్పటికి డి వెంకటేశ్వర మాస్టర్ డివిఆర్ గారని కెమిస్ట్రీ చెప్పారు. ఆయన ఇంపాక్ట్ కూడా నా టీచింగ్ మీద, నా మీద చాలా చాలా ఉండేది. మరి ఇక్కడే మా ఫ్రెండ్ డాక్టర్ హరిప్రియ కూర్చుని ఉన్నారు. అది నేను మేమంతా తెల్లవారుజామున 4 గంటలకి బయలుదేరి వెళ్ళేవాళ్ళం. దారిలో చాలా పనులు చేసేవాళ్ళం. అవన్నీ మీకు చెప్పకూడదు, అంటే వేరే ఏ పనులు కాదు. ఎక్కబడితే అక్కడ పూలు కోయటము, గొబ్బిళ్ళు పెడితే అన్ని తీసుకొచ్చేయటము, ఇలాంటి పనులు చేసేవాళ్ళం. ఆమె ఇంటర్మీడియట్ టైంలో నా అకాడమీలో పార్ట్నర్ తను. మరి ఈరోజు హైదరాబాద్ నుంచి కేవలం నా రిటైర్మెంట్ కోసం ఇక్కడ వచ్చిన తనకి ఒక్కసారి రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ డివిఆర్ గారు ఎంత బాగా చెప్పేవారంటే పాఠం, చాలా చాలా చక్కగా చెప్పేవారు పాఠం. మరి ఎట్లా అంటే కెమిస్ట్రీ చెప్పేవాళ్ళు, ఆల్కైన్స్ అనుకుంటా. కెమిస్ట్రీ సాధారణంగా మనకి కొరుకుడు పడదు కదా. చెప్పిన తర్వాత పాఠం చెప్పడానికి వచ్చే ముందు ఈ పాఠం అస్సలు ఇంపార్టెంట్ కాదు, మీరు అస్సలు వినద్దు, మీరు నేర్చుకోవద్దు, పరీక్షలో రాదు అనేవాళ్ళు. బోర్డు దగ్గరికి వెళ్ళి టపటపటగా చెప్పేసేవాడు. చెప్పేసి చివరికి వెళ్ళేటప్పుడు మేము అవాకాయ చూస్తుండేవాడు. మీరందరూ కోతులు, వాటికి తోక ఉండదు, ఉంటుంది, మీకు ఉండదు. ఈ పాఠం చాలా ఇంపార్టెంట్. నేను ఏమవుతున్నాను కదా, మీరు బాగా వినుంటారు. ఎందుకంటే చేయొద్దన్న పని చేస్తారు కదా, మీరు బాగా వినుంటారు, బాగా చదువుకురండి, ఇది బాగా ఇంపార్టెంట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అట్లా చిన్న ఇంపాక్ట్ ఏదన్నా మన పిల్లల మీద వేయగలిగితే వాళ్ళు ఎంతో హ్యాపీగా చక్కగా నేర్చుకుంటారు. హ్యూమరస్గా పాఠం ఎలా చెప్పొచ్చు అని ఖచ్చితంగా ఆయన దగ్గర నేర్చుకున్నాను. నా పాఠానికి కానీ, నా స్టూడెంట్స్ నన్ను చేసిన అప్లాస్కి కానీ ముఖ్య కారకులు వీళ్ళిద్దరే ఖచ్చితంగా. మా భారతీదేవి గారు, డివిఆర్ గారు. తర్వాత ఉద్యోగ జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు, స్టేజ్ మీద తీసుకున్న బహుమతులు తక్కువైనా పిల్లల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం ఎలాగో ఖచ్చితంగా నేర్చుకోవాలి. మానికొండ ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం సార్ అని మా హెచ్ఎం ఉండేవారు. ఆయన ఒకరోజు నేను బస్కి వెళ్తూ లేట్గా వెళ్ళా. ఆయన ఇట్లా టైం చూసుకుంటూ, మీరు బెస్ట్ టీచరే కానీ బెస్ట్ టీచర్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం లేటుగా రాకూడదు అన్నారు. ఆయన మనసు మీద చెల్లు అని కొట్టినట్టు అనిపించింది నాకు. తర్వాత రోజు కూడా బయటకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా 5 నిమిషాలు లేట్ అయింది, బస్సు వెళ్ళిపోయింది. వెంటనే ఏదో బస్సు మానికొండ నుంచి 4 కిలోమీటర్ల దూరం వరకు వచ్చి ఆగే బస్సు ఉంది, కోమటికొండ లాగా అని చెప్పి ఆ బస్సు ఎక్కేసి ఆ 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన చూసి ఒళ్ళంతా చెమట్లు, ఇలా ఎలా వచ్చారు ఏంటంటే, నేను ఈ రోజు నుంచి ఎప్పుడూ లేటుగా రాకూడదని డిసైడ్ అయ్యాను నేను అని చెప్పి ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం లాస్ట్ డే ఆఫ్ మై రిటైర్మెంట్ ఎర్లీగానే వెళ్ళే తప్ప నేను ఒక్కరోజు కూడా లేట్గా వెళ్ళాను. నా సర్వీస్కి ప్రతిరోజు ముందే వెళ్ళేదాన్ని. ప్రతిరోజు
బిఫోర్ టైమే ఉన్నాను, తర్వాత ముందు కూడా ఇప్పుడు బయటికి రాలేదు. ఆయన చెప్పిన పాట మన సుబ్రహ్మణ్య మాస్టర్, ఆయన ఇప్పుడు చనిపోయి ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి చేసిన తర్వాత ముక్కపాడు పాఠశాలలో చేసినప్పుడు స్టేట్ రిసోర్స్ పర్సన్గా, జిల్లా రిసోర్స్ పర్సన్గా నాకు పనిచేశాను. చేసినప్పుడు రావి నరసింహారావు సార్ మరి ఇక్కడే ఉండుంటారు ఎక్కడో, ఆయనకి వేల వేల వందనాలు. ఎందుకంటే కేవలం 60-70 మంది స్టూడెంట్సే ఉంటే ఆ 60-70 మంది స్టూడెంట్స్కి మీరు ఇక్కడ పనికి రారు, మండల కేంద్రానికి రండి, రిసోర్స్ పర్సన్గా మీరు టీచర్లకు టీచరు అని చెప్పి ఆయన నన్ను బయటికి తీసుకొచ్చారండి. మొట్టమొదటిగా నన్ను వేదిక ఎక్కించి ఉపాధ్యాయులకి ట్రైనింగ్ కార్యక్రమాలు ఇప్పించిన వ్యక్తిగా నా జీవితకాలం గుర్తుండిపోతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత నా ప్రస్థానం నిడమానూరు హై స్కూల్కి వచ్చానండి. నిడమానూరు హై స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడ హెచ్ఎం జేవిడి ప్రసాద్ గారు, ఆయన బాహుబలి అనొచ్చు కానీ మరి ఇక్కడ స్టేజ్ మీద ఆయన మేము మామూలుగా బాహుబలి అని పిలుచుకునేవాళ్ళం అండి. ఏ విషయమైనా సరే సారు చాలా డిసిప్లిన్గా అన్ని స్కూల్ ఉంచడంతో పాటుగా నాకు అనేకమైన బాధ్యతలు అప్పచెప్పారు. నాకు వచ్చిన ఫస్ట్ నేషనల్ అవార్డు ఆయన దగ్గర నుంచి వచ్చింది. నాకు చెయ్యిరిగి అక్క ఫోన్ చేస్తే కొన్ని పనులు ఆయన ఏ పని చెప్పినా నేను చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. స్కూల్ని అందరం కలిపి బాగా ఉంచేవాళ్ళం. ఆయన మీద ఉన్న గౌరవం మాకు అటువంటిది. ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ఆయన ఒక మేము రాజులాగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయన ప్రతిదీ వినేవాళ్ళం, ఆయన చెప్పిన ప్రతి కూడా. అక్క మరి ఫోన్ చేసి ఇట్లా చెయ్యిరిగింది మా సిస్టర్కి అని చెప్పినప్పుడు ఆయన ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆవిడ చెయ్యరు కూడా ఏమో కానీ నా చెయ్యరు కొట్టుకున్నట్టుందండి అన్నారు. మరి ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆ మాట మాట్లాడారు, అట్లా మాట్లాడారంటే అక్కడ నా స్థానం ఏంటో నాకు అర్థమైంది. చాలా ఎఫెక్ట్ సో హ్యాపీ బెడ్ మీద ఉన్నప్పటికి కూడా. సరే సార్తో పరిచయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సురేష్ కుమార్ గారు వచ్చారు. ఆయన కూడా ఆయన రాజుగా ఉన్నప్పుడు ఈయన ఏం చేశారు, బాహుబలి 2 ఈయన ప్రజల వద్దకు పాలన ఎంతసేపుడుగా ఆయన ప్రజల వద్దకు పాలనతో ఎవరికి ఏం కావాలి, ఏం చేయాలి, ఏ రోజుకి ఆ రోజే చేసేవాడు. ఒక్కరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు 4 గంటలకు తలుపేసుకుని, గుర్తుంది సార్ మీకు, తలుపేసుకుని పాఠం చెప్తున్నాను 8th 9th స్టూడెంట్స్కి. గబగబా తలుపు తోసుకుని లోపలికి వచ్చి ఆ పిల్లల ముందు ఆయన మాట్లాడిన మాటలు జీవితకాలం నేను మర్చిపోలేనటువంటి సందేశం అక్కడే ఇచ్చారు నాకు ఆయన సార్. ఇట్లా ఉంటారు టీచర్స్, ఇంత కష్టపడుతున్నారు, మీరు వినాలి అనుకుంటూ. అట్లా ఆయన ఎప్పటికప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఒక అత్యవసరమైన సంతకం గుర్తొచ్చింది, కావాల్సి వచ్చిందండి. ఆయనతో ఫోన్ చేస్తే నేను బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నానండి అన్నారు. నాకు చాలా అవసరం అండి బెంచ్ సర్కిల్ సెలవుల్లో చాలా అవసరం, నేను యూఎస్ వెళ్ళడానికి ఎన్ఓసి మీద సంతకం సార్ అంటే నేను ఇక్కడ 10 నిమిషాలు వెయిట్ చేస్తాను, మీరు రాగలరా అని అడిగారు. వస్తాను సార్ అని చెప్పి వస్తాను సార్ అనగానే ఆ 10 నిమిషాలు ఆయన అక్కడ నుంచున్నారు ఎర్రటెంట్లో బండి మీద. నేను గబగబా వెళ్తే అదే బండి దగ్గర ఆయన సంతకం పెట్టి స్టాంప్ వేసి నన్ను ఫస్ట్ టైం మా అబ్బాయి దగ్గరికి పంపించే ఎన్ఓసికి ఎంతో హెల్ప్ చేసిన వ్యక్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లా ఆ తర్వాత ఆయన హెచ్ఎంగా ఉన్నప్పుడే నేను మొక్కపాడు వెళ్ళటం మోగులూరు వెళ్ళటం జరిగింది, కంచిక్చర్ల దగ్గర. మరి అక్కడ ఒక చిన్న కుటుంబమే నాకు దొరికింది. మంచి టీచర్స్ అండి, అందరూ చక్కని నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు, అందరం ఒక కుటుంబంలాగా ఉంటూ అక్కడ ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఒకళ్ళొకళ్ళు తెచ్చుకునేటువంటి ఐటమ్స్ తిని నేను ఒక 5 కేజీలు వెయిట్ గెయిన్ చేశాను. అట్లా ఆ మొగులు తిరిగిన సందర్భం ఉంటారు. అంత ఫ్యామిలీ అట్లా అంత బాగుండేవాళ్ళం మేము. కాఫీలు టిఫిన్స్ ఏదంటే అది. తర్వాత పిల్లల్ని కూడా అంతే బాగా చక్కగా చూసుకునేవాళ్ళం. ఇక్కడ ఒకడు కుర్రాడు కనపడుతున్నాడు మీకు, అందులో ఒకే ఒక పిల్లడి పక్కన నేను వైట్ చీర కట్టుకుని ఉన్నాను. ఆ ఫోటో ఎందుకు గుర్తుగా వాడి పేరు షఫీ. బాగా చదవని ఆ పిల్లవాడిని లైవ్లో తీసుకొచ్చి చదివించుకుని వాడితో ఒక సైన్స్ ఫేర్కి తీసుకెళ్ళాను నేను. 4 ఏళ్ళు అయిందో 5 ఏళ్ళు అయిందో ఇప్పటికీ వారి డీపీలో నా ఫోటోనే ఉంటుంది, అదే ఫోటో ఉంటుంది. ఇప్పుడు పిల్లల మీద ఇంపాక్ట్ మనం చూపించినట్లయితే మనల్ని ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారనే దానికోసం ఆ ఫోటో నేను గుర్తుపెట్టుకున్నాను. ఇలాంటి పిల్లలు ప్రతి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికి కూడా ఎక్స్పీరియన్స్ అవుతాయండి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంటే ఒక బాగా చదివే స్టూడెంట్ గురించి, ఒక తక్కువ చదివే స్టూడెంట్ గురించి ఒక మాట చెప్తాను మీకు. నేను కాకి వంశీకృష్ణ అని ఒక కుర్రాడు ఉండేవాడు, చాలా ఇంటెలిజెంట్, చాలా బాగా చదివేవాడు, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నాకు. అయితే వాడు ఎంత స్టూడియస్ అంటే ఏమీ పట్టించుకునేవాడు కాదు, చదువు ఒక్కటే చూసేవాడు. వాడు నాకు నచ్చేది కాదు. నేను వచ్చేటప్పటికే చాలా బాగా చదివేవాడు, ఏమి అదర్ యాక్టివిటీస్ కానీ ఏం పట్టించుకునేవాడు కాదు. వాడు ఇలా కాదురా నువ్వు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి, ఈ పనులు చేయాలి. వాడు ఎంత సెల్ఫిష్గా ఉండేవాడు అంటే ఒక ప్రసాద్ గారని ఒక సార్ ఇంగ్లీష్ మాస్టర్ చనిపోయినప్పుడు వీడు కూర్చుని లోపల ఇంగ్లీష్ చదువుకుంటాడు, రాసుకుంటాడు. స్టూడెంట్ 1000 మంది 1500 మంది పిల్లలు, అప్పుడు మేము 1500 మంది స్టాఫ్ అంతా బయట ఉంటే వాడు రాసుకున్నాడు వెళ్ళి. నాకు చాలా బాధ అనిపించింది. అలాంటి వాడు రేపు పొద్దున గవర్నమెంట్ ఆఫీసర్ అయితే ఇంకా ఎంతసేపు నేను నా సెల్ఫిష్నెస్ అన్నట్లే ఉంటాడని వాడిని మార్చడానికి చాలా ప్రయత్నం చేశాను నేను. వాడికి చిన్న ఎలక్యూషన్ కాంపిటీషన్స్కి, ఎస్ఐ రైటింగ్స్కి వాటికి పంపిస్తూ
కొన్ని చేస్తే కొంచెం సఫలీకృతం అయ్యా నేను. అయిన తర్వాత ఒకరోజు వాడు రామవరపాడు హై స్కూల్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ కలెక్టర్ గారు వచ్చారంట. వచ్చి మీ రోల్ మోడల్ ఎవరు, ఏంటి, నువ్వు ఇలా ఎందుకు వచ్చావంటే చెప్పాడు వాడు ఏదో మొత్తానికి. కలెక్టర్ గారు చాలా మెచ్చుకున్నారు. వెంటనే నాకు అక్కడి నుంచి తెలుగు టీచర్ భాగ్యలక్ష్మి గారిని ఫోన్ చేశారు. ఏంటి పిల్లల్ని నువ్వు కారు వేసుకుని వెళ్తా, పిల్లల్ని రోల్ మోడల్గా అయ్యావని చెప్పించుకుంటున్నావు ఏంటిదని నాకేం తెలియదు, ఎవరో వచ్చారని అడిగాను. ఎవరో కుర్రాడు వచ్చాడు, ఏంటో నీ గురించి బాగా బిస్కెట్లు వేసాడు అన్న. సరే ఎవరో తెలియదు, అది నేను మెల్లకుండా వచ్చేసాను. ఎవరు అనుకున్నాను నాకు గుర్తురా. మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ 10th B ఉంటుంది, వెళ్ళేప్పుడు నా ఫస్ట్ కూర్చున్నాడు. కూర్చుని ఎవరా రామవరపాడు హై స్కూల్కి వెళ్ళిందంటే ఈ వీడు మర్చిపోయాడు. 5-6 రోజులు అయిపోయింది. వాడు తలెత్తట్ల పైకి మాట్లాడకుండా కూర్చుని కాసేపు అయిన తర్వాత ఒక పావు గంట లెసన్ అయిపోయిన తర్వాత వాడు చెప్పాడు, మేడం నేనేనండి రామవరపాడు హై స్కూల్కి వెళ్ళిందని నా దగ్గరికి వచ్చి చెప్పాడు. ఏమన్నారు, ఎవరు కనపడ్డారా నీకంటే కలెక్టర్ గారు కనిపించారండి. నేను అర్థమైపోయింది వాడే నా గురించి అలా చెప్పిందని. దగ్గరకు తీసుకున్నారు, పిల్లలంతా కేరింతలు కొట్టారు. వాడి కోసం స్కిట్ రాశానండి నేను. మాటలు లేకుండా, డైలాగ్స్ లేకుండా స్కిట్ రాయమన్నాడు. రాశాను, స్టేజ్ మీద ప్రదర్శించాడు వాడు. నేను వాడి పక్కనే నుంచున్నాను, వాడితో యాక్షన్ చేయించాను. వాడు చాలా ఎంత మార్పు వచ్చిందంటే, ఒకరోజు ఆదివారం ఇలా క్లాస్కి వెళ్ళి వస్తుంటే నేను నా కారుకి ముందు చాలా హడ్డీలేదో ఉంది. వాడు సెంటర్లోకి వెళ్ళిపోయినాడు. మీ మేడం కారు ఇలా ఆగిపోయిందంటే వెనక్కి వచ్చి వాడు సైకిల్ అక్కడ పడేసి అది తీసేంతగా పరిణితి చెందాడు మానసికంగా. వాడు అందరినీ పట్టించుకోవాలి, నేను అందరితో ఉండాలి అనేటువంటి ఒక చిన్న వాడు ఎంటెక్ చేశాడు. ఇప్పుడు ఏదో స్టేట్స్లోనే ఇక్కడ ఉంటున్నాడు వాడు. అంటే ఒక బాగా చదివే స్టూడెంట్ గురించి మీ ఊటే చెప్పాలని చెప్పానండి ఇది. అట్ ద సేమ్ టైం మా సెక్షన్స్లో వెనక కూర్చునే స్టూడెంట్స్, డల్లర్స్ కూడా ఉంటారండి. ఒక అమ్మాయి ఉండేది, నేను వచ్చిన సంవత్సరమే. ఆ పాప అదో డల్గా మైల్డ్గా ఉండేది అమ్మాయి. అయితే ఏం చదివేది కాదు. ఎంతసేపు మా స్కూల్లో పోటీలు మీకు తెలుసు, 100%, 100%, 100% తేవాలి. నాకు అర్థమైపోయింది, ఉన్నది 50 మంది పాస్ అవుతారు, ఆ పిల్ల ఒక్కటి తప్ప. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎందుకు చేయాలి నువ్వు ఇక్కడ, ఏంటి లాస్ట్ ఇయర్ అయిపోయిందంటే కానీ ఇది మళ్ళీ వచ్చావంటే, మళ్ళీ రీఅడ్మిషన్ తీసుకుని వచ్చావు, నా కోసమే వచ్చావంటే గట్టిగా అన్నావు రోజు అనకూడదు. గట్టిగా ఏంటి రీఅడ్మిషన్ తీసుకుని వచ్చావు, మళ్ళీ ఎందుకు వచ్చావని. అమ్మాయి చెప్పిన సమాధానం మంచులో చలిలో బాగా ఒక ఐస్ బకెట్ నీళ్ళు మొహాన్ని కొడితే ఎలా ఉంటుందో అలా అనిపించిందండి నాకు. నేను కింద సంవత్సరం వెళ్ళిపోతే మీరు పరిచయం అయ్యేవాడు కదా టీచర్ అంది అమ్మాయి. మీ పాఠాలు వినేదాన్ని కాదు కదా నేను, మీరు పరిచయం అయ్యేవాడు కాదు కదా నాకు మీతో ఉండే అదృష్టం ఉంది, అందుకే ఇక్కడ ఉన్నాను అంది అమ్మాయి. చెల్లు అని మొహం మీద కొట్టినట్టు అనిపించిందండి. బ్యాక్ బెంచెస్ అనుకుంటాం మనము. ఫస్ట్ బెంచ్లో కూర్చున్న అందరికీ కూడా దే నో ద సొల్యూషన్స్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. బ్యాక్ బెంచెస్ దే నో హౌ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. సమస్యలను ఎలా ఫేస్ చేయాలి అనేది వాళ్ళకి తెలిసినంత బాగా ఈ ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళకి తెలియదు. అంటే వీళ్ళు కాదు, అంత బాగా వాళ్ళకి ఆ అమ్మాయి అన్న మాటకు. తర్వాత అమ్మాయి 10th అయిపోయిందండి, పాస్ అయింది, ఎలాగో అత్యవసర మార్కులతో పాస్ అయింది. మీరు నమ్మరు, 3 years పాటు అమ్మాయి ప్రతిరోజు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వచ్చి, నేను 7th క్లాస్ టీచర్గా ఉండేదాన్ని, 6th టీచర్గా ఉండేదాన్ని, పైకి వచ్చి ఆ డయాస్ ముందు అలా కూర్చునేది, కాసేపు ఉండి వెళ్ళిపోతుండేది. ఏఎన్ఆర్ కాలేజ్లో ఆ అమ్మాయి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఏదో చేసింది. తర్వాత కొన్నాళ్ళు రావడం మానేసింది, నా దగ్గరికి రావడం మానేసింది. ఏంటి అమ్మాయి రావట్లేదు, నెలకోసారి కనపడేది కదా అని కూడా వాళ్ళ అమ్మగారు వచ్చారు ఒకసారి. ఆ అమ్మాయికి ఇక్కడ లివర్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఫ్యాటీ లివర్ ఏదో అయిందండి, సర్జరీ చేస్తున్నారు, మీకు వీలైతే మీరు వచ్చి చూడండి అంతే. కానీ ఆ రోజు మా స్కూల్కి డిఈఓ గారి విజిట్ ఉండింది, అందువల్ల నేను వెళ్ళలేకపోయాను. తర్వాత అమ్మాయి దగ్గర నుంచి ఏమీ తెలియదు, ఏ స్పందన లేదు. కానీ ఇలాంటి స్టూడెంట్స్ మీ అందరికీ ఉంటారు. ఇలాంటి స్టూడెంట్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉందండి. ఎంత దారుణంగా ఉందంటే మా జాబ్ పీరియడ్ కరోనాకి ముందు, కరోనాకి తర్వాత అంతే. కరోనా తర్వాత పిల్లల్లో వచ్చిన యాటిట్యూడ్ ఇలాగే. ఈ లేలుగా మ్యాథ్స్ టీచరు డూ యూ నో ఎక్స్ అండి, ఎక్స్ వాల్యూ ఎంత అంటే, ఇప్పుడు పిల్లలు ఎక్స్ అంటే ఏమనుకుంటారు తెలుసా మీకు? ఎక్స్ అంటే ఎక్స్ నాకు చాలా విలువైంది, చాలా ప్రెషస్. ఎక్స్ అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, చాలా విలువైంది, ప్రెషస్ అయిన అమ్మాయి, గుర్తు చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి పిల్లలు. అట్లాగే మాలాంటి టీచర్స్ ఉంటారు, వాళ్ళని ఏదో మోటివేట్ చేద్దామని ఏదో చెప్తూ ఉంటాం మేము. అలా చెప్పేటప్పుడు ఒక టీచరు చెప్తా ఉంది, నాకున్న ఆస్తి పాస్తులన్నీ దానం చేసేస్తే నేను స్వర్గానికి వెళ్తానా? వెళ్ళ టీచర్ గారు నన్ను. పోనీ నేను డే అంతా గుళ్ళో చేసి, సోషల్ సర్వీస్ చేసి, అనాథాశ్రమాలకు వెళ్ళి అన్ని పనులు చేస్తే నేను స్వర్గానికి వెళ్తానా? వెళ్ళరండి. ఓ దుర్మార్గుడు, నేను ఎట్లా స్వర్గానికి వెళ్తానో చెప్పరా? ముందు మీరు చచ్చిపోవాలి కదండి స్వర్గానికి వెళ్ళాలంటే, అప్పుడు స్వర్గానికి వెళ్తాను. ఈ పనులు ఎన్ని చేసినా వేస్ట్. పిల్లలు తిరిగి అంటే పిల్లల ఐక్యూ లెవెల్స్ అలా ఉన్నాయండి. అలా మాట్లాడగలిగే పిల్లలు బాగుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు పాఠం ఎలా అన్నా చెప్పండి, ఎంత బాగా అయినా చెప్పండి, అంటే పిల్లాడికి నచ్చే రీతిలో, పిల్లాడికి అర్థమయ్యే రీతిలో పాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళే బెస్ట్ టీచర్ అండి. మనకి ఎంత నాలెడ్జ్ ఉందని ప్రూవ్ చేసుకోవడం కంటే ఆ పిల్లలకు ఉండేటువంటి ఆ పిల్లల నాలెడ్జ్కి దిగిపోయి మనం ఆ పిల్లాడికి ఏం కావాలి అనేది చూసుకుంటూ పాఠం చెప్పినప్పుడు మనం బెస్ట్ టీచర్ అవుతామని నేను అనుకుంటున్నానండి.
అట్లా నా ఉద్యోగ జీవితం కానీ వ్యక్తిగత జీవితం కానీ ఇట్లా అయిన తర్వాత మూగలూరు నుంచి మళ్ళీ ప్రస్థానం తిరిగి నిడమానూరు రావడం జరిగిందండి. ఇప్పటిగా 10th క్లాస్ డ్యూటీస్, ఇంటర్మీడియట్ డ్యూటీస్ అన్నీ చేస్తున్నాను. ఆ ఇంటర్మీడియట్ పిల్లలు ఎంతో నిష్కల్మషంగా ఉంటారు. వాళ్ళు రాసిన కవితలు, వాళ్ళు రాసినటువంటి నా మీద రాసినటువంటివి అన్నీ కూడా ఒక కాగితాలు బంచ్ అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను నేను. ప్రతిరోజు పండగలాగా ఈ 2.5 రోజులు నిడమానూరు కాలేజీలో జరిగిపోయింది నాకు. కాలేజ్ పిల్లలు కాబట్టి వాళ్ళ మనసులో భావాలు చాలా చక్కగా వ్యక్తపరుస్తారు, చాలా బాగా చెప్పగలుగుతారు చిన్నపిల్లలు కాబట్టి. అట్లా వాళ్ళందరినీ యాక్చువల్గా ఇక్కడికి రమ్మందామని ఆలోచన, కానీ ఇక్కడ ఈ అకామిడేషన్ 300 మెంబర్స్కి మించి ఉండదు కాబట్టి ఇంతే అనుకున్నాను నేను. అట్లా ఇక్కడ పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా విషయాలు నాకు ఎంతో సహాయం చేశారు. వాళ్ళతో కలిసి చేసిన ప్రయాణం నేను జీవితంలో మర్చిపోలేను. చాలామంది డెస్టినేషన్ గమ్యానికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. మన గమ్యం కాదండి ముఖ్యం, మన ప్రయాణం ముఖ్యం. మన ప్రయాణంలో మనకు ఎవరు తోడున్నారని ముఖ్యం. సరైన తోడుంటే డెస్టినేషన్కి వెళ్ళే వరకు మనం ఆనందంగా సాగిస్తాం. ఆ డెస్టినేషన్ ఇప్పుడు ట్రైన్లో వెళ్తుంటాం, మనం ఎంతసేపు ఏదో ఊరు రాగానే దిగిపోతాం. మనం ఆ మధ్యలో వచ్చేటువంటి సెలయేళ్ళు, పర్వతాలు, చల్లని మంచి పచ్చని చెట్లు అవి చూసి ఎంజాయ్ చేయాలి కదా. లైఫ్ అంటే అది చాలా కోల్పోతా ఉన్నాం లైఫ్లో. నిడమానూరు పాఠశాలలో సురేష్ గారు చేసినప్పుడు కానీ, జయవడి గారు చేసినప్పుడు కానీ అనేక కార్యక్రమాలు ఎంత ఒత్తిడి ఫీల్ అయ్యేవాళ్ళం అంటే అంత ఒత్తిడి ఫీల్ అయ్యేవాళ్ళం. ఇక్కడే మీ ముందే ఉన్నారు శారదాశ్రీ గారు, ఇప్పుడు పాట పాడి వెళ్ళినాడు. శారదా ఏంటమ్మా ఈ ఒత్తిడిగా ఉంటుంది, ఏం తట్టుకోలేకపోతున్నా అంటే, నాకు ఇందాక నేను కారు తాళం బదులు స్కూటర్ తాళం తీసుకొచ్చి కారు డ్రైవ్ చేస్తానమ్మా అంటే అమ్మాయి అన్న మాట నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. నీ సంగతి అట్లా ఉంది. నేను మా అబ్బాయి ఇస్త్రీ బట్టలు తీసుకెళ్ళి బీరువాలో పడిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అబ్బాయి ఇంగ్లీష్ టీచర్, పక్కనే అనగా తెలుగు టీచర్ గారు జ్యోతి గారు ఉన్నారు. మీ ఇద్దరు సంగతి అటు ఉంచండి, మా సంగతి ఏం చెప్పమంటారు అంది. ఏదో మనం ఏం చేసేవాళ్ళని అడిగింది. అంటే రోజు వచ్చేటప్పుడు నేను సాయిబాబా ఫోటోకి దండం పెట్టుకుని పిల్లలకి టాటా చెప్పి వస్తానండి. ఇవాళ సాయిబాబాకి టాటా చెప్పి పిల్లలకి దండం పెట్టి వచ్చాను. ఇట్లాంటి ఒత్తిడి మరి అన్ని కార్యక్రమాలు తెల్లారులు వేసే ముస్తాబు అని కార్యక్రమం మొదలుపెట్టారు. పిల్లలకి ఏమన్నా అవసరం ముస్తాబు, మాకంటే ఎక్కువ ముస్తాబే వస్తున్నారు. వాళ్ళ దగ్గర లేని లిప్స్టిక్ ఉండదు, వాళ్ళ దగ్గర లేనటువంటివి ఉండవు. మరి ముస్తాబు అంటే సిబిఎన్ సార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతూనే పెడతారు ఏం చేసినా. మరి ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ నేను కట్టుకున్న చీర అక్కడ కుర్చీలు చాలా మంది కూడా అడిగారు నన్ను, కాబట్టి మీరు ఏ పార్టీ అని చెప్పి. నేను ఏ పార్టీ కాదండి, ఇప్పుడు జరగబోయే ఈ పార్టీ నాది, అంటే నేను ఏ పార్టీకి సంబంధించిందని కాదు. అట్లా సిబిఎన్ సార్ పెట్టారు ముస్తాబ్ అనే కార్యక్రమం, నిజంగా పెట్టారు నా ప్లేస్లో. ఆ విద్యా వాలంటీరు పాఠం చెప్తానికి నా తర్వాత నా ప్లేస్లో ఉండడం కోసం ఆ విద్యా వాలంటీర్ వచ్చి, మేడం నేను మీ లెసన్ వింటానని చెప్పి కూర్చుంది. ఫస్ట్ పాఠం అంతా అయిపోయింది. మామూలుగా టీచర్స్కి ఎవరికైనా శుద్ధ మొక్క చాక్పీసు బోర్డు చూడగానే పూనకం వస్తుంది, ఖచ్చితంగా పూనకం వస్తుంది. పూనకంతో చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత ఆవిడ ఒక చిన్నగా ఒక నమస్కారం పెట్టి, ఏం చెప్తారు ఎప్పుడు ఇట్లాగే చెప్తారా, ఇవాళ ఇలా చెప్తారు, ఎప్పుడు ఇలాగే చెప్తారా, ఇవాళ చెప్పారా పాఠం అంది. నేను ఎప్పుడు ఇలాగే చెప్తానమ్మా పాఠం అంటే. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మీరు పుస్తకం చూడకుండా పాఠం చెప్తారా అని అడిగింది. ఖచ్చితంగా చెప్తానమ్మా, పుస్తకం చూడకుండా పాఠం చెప్పడం మూలాంచి ఒక ఉపయోగం ఉంది, ఒక నష్టం ఉంది అన్నాను. ఏంటి మేడం అని అడిగింది. పుస్తకం చూడకుండా పాఠం చెప్పినప్పుడు పిల్లవాడికి మన మీద ఈవిడ దగ్గర విషయం ఉంది, ఈవిడ దగ్గర సబ్జెక్ట్ ఉందని తోక 2 కాళ్ళ మధ్యలో పెట్టి కూర్చుంటాడు. మన సబ్జెక్ట్ ఉన్న టీచర్ దగ్గర, విషయం ఉన్న టీచర్ దగ్గర పిల్లలు ఎక్కువ అలవాటు చేయరు, గంతులు లేదు, వాళ్ళకి పేర్లు పెట్టరు. అది కన్ఫర్మ్. మరి నష్టం ఏంటి మేడం గారు? మన దగ్గర ఉన్న నాలెడ్జ్కి పిల్లలు ఏంటంటే కొంచెం ఫిదా అవుతారు, మనం చెప్పేది వింటూ ఉంటారు, అల్లరి చేయరన్న ఉద్దేశం, చెప్పాలన్న నా ఉద్దేశం. మరి నష్టం ఏంటంటే పుస్తకం మన దగ్గర లేనప్పుడు మన దగ్గర ఎంత నాలెడ్జ్ అయితే ఉందో మొత్తం వాడికి డంప్ చేస్తాం. ఆడక్కడ పెయింట్ అయిపడతాడు. వాడికి కావాల్సింది ఇంతే. ఇక్కడ డాక్టర్ గారు కూర్చున్నారు, పారాసిటమాల్ 100 mg ఇవ్వాల్సి ఉంటే 500 mg ఇస్తాడు, ఏమవుతాడు? ఇంతే సంగతులు. మరి అట్లా అవుతుందమ్మా అని చెప్పి అమ్మాయికి చెప్పడం. ఇలా ప్రతి ఉద్యోగ జీవితంలో ప్రతిరోజు మమ్మల్ని ఇంత నిత్యనూతనంగా ఇంత బాగా ఉంచడానికి కారణం మా జాబేనండి. చాలామంది ఫోన్ చేసి ఇట్లా రిటైర్మెంట్ అంటే, మీరేంటి అప్పుడే రిటైర్మెంట్ అవ్వడం ఏంటి అని చాలామంది అన్నారు. గొప్ప సంతోషం వేసిందండి నాకు ఆ మాటకి. మరి ఆడవాళ్ళందరికీ అంతే, మంచి హస్బెండ్ రావాలని కోరుకోరండి, పూజలు చేయాలి. మేము ఎంత తిన్నా సరే ఒళ్ళు రాకూడదు, స్లిమ్గా ఉండాలి, ఏజీ తక్కువగా కనపడాలి, అవునా కదా, ఇలా కోరుకుంటాం మనం. అందుకని చాలా హ్యాపీగా ఇట్లా ఆరోగ్యంగా ఆనందంగా రిటైర్ అవ్వడం కంటే మించిన మంచి పని మరొకటి ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. లాస్ట్గా ఇక్కడికి చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు. ఒక్కొక్కరిని
పేరు పేరున చెప్పడం నా టైం అవుతుంది కాబట్టి మరోసారి మరో రిటైర్మెంట్ సభ ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడినప్పుడు వాళ్ళందరినీ నేను కవర్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.